చిలకలదోనలో రోడ్డు ప్రమాదం 8 మంది మరణం. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం. ఖమ్మంలో పాము కాటు మృతి. చిత్తూరులో మంత్రి సమావేశం. ఖమ్మంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం. ఖమ్మంలో తీవ్ర ఎండలు నమోదయ్యాయి. కర్నూలులో కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభం. జువ్వలదినకు జగన్ పర్యటన. కర్నూలులో కుందన సాయి టాపర్. కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్ మద్దతు. మహేష్ గ్రేటర్ విజయవాడ డిమాండ్. నారా లోకేష్ రెడ్ బుక్ అమలు. స్టాలిన్ ప్రధానమంత్రికి హెచ్చరిక. కరీంనగర్లో అంబేద్కర్ జయంతి ర్యాలీ. కర్నూలులో చేనేత కార్మికుల ధర్నా. ఖమ్మంలో పేకాట అరెస్టులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం కారణంగా 8 మంది మరణించారు. మృతులు చిక్కమంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందారు. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ ఘటన చోటుకుంది. బొలెరో వాహనం సిమెంట్ లోడ్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. గాయపడిన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఓ గ్రామంలో పాము కాటు కారణంగా మహిళ మృతి చెందింది. మొక్కజొన్న చేనులో కంకులు వేరడానికి వెళ్లిన 48 సంవత్సరాల పంది వీరమ్మను పాము కాటు వేసింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పాము కాటుకు సంబంధించిన ప్రమాదాలపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు కె మురళీమోహన్, జగన్ మోహన్, సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాజశేఖర్ రాజు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని తెలిపారు. సమన్వయం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ ఎస్ఐ వీరేందర్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాలిడ్ లైసెన్సులు పరిశీలించి స్కూల్ బస్సుల పరిస్థితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచాలని డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించడం, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న ఖమ్మం రూరల్, కల్లూరు, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో 42 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. వడగాల్పుల ప్రభావం తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కర్నూలు జిల్లాలో 4 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించడం లక్ష్యంగా ఉంది. ఈ క్యాంటీన్లు పాణ్యం నియోజకవర్గంలో ప్రారంభించబడ్డాయి. ఈ క్యాంటీన్లు పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడంలో సహాయపడతాయి. ఇది ప్రభుత్వానికి విజయవంతమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ గారు ఈ నెల 15న జువ్వలదిన్నెకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు. ప్రైవేటైజేషన్ వద్దు, మా హార్బర్ మాకు ముద్దని చెప్పి మేము అడుగుతా ఉంటే అందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రైవేటైజేషన్ చేస్తే ఏమవుతుందా? ప్రైవేటీకరణ వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడవచ్చు.
వైఎస్ జగన్ గారి పర్యటనతో ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చని ఆశిస్తున్నారు. కర్నూలు జిల్లా టాపర్గా కుందన సాయి నిలిచారు. కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 982 మార్కులు సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన కుందన సాయి తండ్రి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. హాయ్ అండి, నా పేరు పి కుందన సాయి. నేను గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాను. మా డాడీ పేరు పి తిమ్మారెడ్డి. మా డాడీ ఒక ట్రాన్స్పోర్ట్ వర్క్ దాంట్లో వర్క్ చేస్తాడు అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్. నేను ఫస్ట్ ఇయర్ లో ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ కి రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కుందన సాయి విజయంతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అధ్యాపకుల ప్రోత్సాహం, కృషి వల్లే ఈ విజయం సాధించారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్ కు సంపూర్ణ మద్దతు ఇస్తోంది. 2023లో పార్లమెంట్ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు మహిళల రిజర్వేషన్ కు సంబంధించినవి కావు. वो चाहते हैं कि 2011 का सेंसस यूज किया जाए जहां पे पिछड़े वर्ग का नंबर है ही नहीं. ఈ సవరణలు సామాజిక న్యాయంపై ప్రభావం చూపుతాయి. కులగణన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పోతిన్ మహేష్ విజయవాడను గ్రేటర్ విజయవాడగా మార్చాలని డిమాండ్ చేశారు. 45 సంవత్సరాలుగా నగర విస్తీర్ణం పెరగలేదు. డివిజన్లు పెంచడం కాకుండా నగర విస్తీర్ణం పెంచితే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే గ్రేటర్గా మార్చాలని మేమైతే అందరం కూడా కోరుకుంటాం. గ్రేటర్ విజయవాడగా మారితే నగర అభివృద్ధికి దోహదం అవుతుందని మహేష్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ మార్పు జరగాలని సూచించారు. నారా లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం. మేము అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ ని రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన. ఈ ఆరోపణలు రాజకీయ వాతావరణంలో కలకలం రేపుతున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పలువురు అంటున్నారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రికి తుది హెచ్చరిక జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు తన నిరసనను వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. தமிழ்நாட்டிலிருந்து அனுப்பி வைக்கப்படும் எச்சரிக்கை இது. தேர்தல், ஆட்சி அதிகாரம் இதெல்லாம் எங்களுக்கு 2ஆம் பட்சம்தான். ఈ హెచ్చరిక తమిళనాడు ప్రజల ఆందోళనను ప్రతిబింబిస్తుంది. కేంద్రం స్పందించకపోతే తమిళనాడు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 137వ జయంతి సందర్భంగా కరీంనగర్లో అతిపెద్ద ర్యాలీ జరిగింది. కిసాన్ నగర్ నుంచి గీత భవన్ వరకు ర్యాలీ సాగింది. యూత్తో పాటు అనేక మంది పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ప్రజలలో ఆనందాన్ని కలిగించింది. ఆయన హక్కుల కోసం చేసిన కృషి గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనలు సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణగా నిలుస్తాయి. కర్నూలులో చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. చేనేత రంగం సంక్షోభంలో ఉందని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విధానాలు, జీఎస్టీ భారం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ధర్నా చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం అమలు, ఉచిత విద్యుత్, ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది.